వాక్యం కలిసిపోయి ఏమొస్తుందో తెలియక మనస్సులో ఉన్న ఆలోచనలన్నీ బయటకు వస్తాయి, కొంపలంటుకుపోతాయి. మనందరి మనస్సులో ఉండే ఆలోచనలు భర్తకి భార్యకి తెలవలేదు కాబట్టే కాపురాలు సాగుతున్నాయి. ఇంకా ఎప్పుడు ఆవేశంలో ఏమొచ్చేస్తుందంటే లోపల మాట బయటకు వచ్చేస్తుంది. దాన్ని డయేరియా ఆఫ్ స్పీచ్ అంట. బాగడం విషయంలో అతిస్రావం అన్నమాట. ఇంకా ఆ వేగంలో వస్తుందండి. నెమ్మదిగా మాట్లాడండి. ఇగో చెప్తున్నాను కదా, చెప్తే వినాలి కదా, ఎందుకు చెప్తామయ్యా, మాకేమన్నా కోపమా, ఇదన్నమాట. రామాయణంలో ఉంది కదా, భారతంలో అంత కూడా ఎందుకయ్యా, మన ఇంట్లో కూడా జరిగింది కదా, ఇదా చుక్క పెట్టడం. అవసరమైతే అదేదో సినిమాలో చూశాను నేను, శ్రీలక్ష్మి అని ఒక నటి ఉంది. బావా ఆశ్చర్యార్థకం, ఎప్పుడు వచ్చావు ప్రశ్న గుర్తు అని పంక్చువేషన్ మార్కులతో సహా చదువుతూ ఉంటుంది నవల. అలా చదవాలి. ఇది ఆగాలి. ఆగి 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 ఆచి తూచి మాట్లాడితే అబద్ధం.